హలో ఎవ్రీవన్. జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన అనేది జగన్ గారు క్రిత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారము ఉన్నత విద్య చదవడానికి అర్హులైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు అలాగే హాస్టల్ ఫీజు అయితే రీఎంబర్స్మెంట్ చేయబడుతుంది. సో దీని కండిషన్స్ ఏంటి అనేది తెలుసుకునే పోయే ముందు మీరు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు. ఈ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎలాంటి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్సే కాకుండా ముఖ్యంగా కెమిస్ట్రీ చదువుకునే వాళ్ళకు ఇంటర్మీడియట్తో పాటు నీట్, ఐఐటి కోచింగ్ కూడా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో వాటి గురించి ఒకసారి చదవండి. అందులో మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రతి లెక్చర్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎందుకంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి వెళ్ళడం అంటే ఇంగ్లీష్లో చదువుకోవడం చాలా ముఖ్యము. సో అలాంటి సులభతరమైన ఇంగ్లీష్లో ప్రతి లెక్చర్ అనేది అయితే మన దగ్గర ఉంది. సో ఒకసారి మన వీడియోస్ చూడండి. మీ క్లాస్తో పాటు, మీ కాలేజ్ క్లాస్తో పాటు, ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, నీట్కి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం జగనన్న స్కీమ్ గురించి అసలు ఎవరు ఎలిజిబుల్, ఎంత అమౌంట్ అనేది చూద్దాము. తర్వాత ఇప్పుడు ఎవరెవరికి రాదు, ఎక్స్టెండ్ ఎందుకు అయింది, ఎప్పటి వరకు అయింది, అవన్నీ చూద్దాం. See here, if you press Vijchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay, so here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with: one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism. You have problem in tautomerism, okay, or any questions you want geometrical isomerism, like that topic videos you can go through, so that that topic will be very very high. Okay, that topic also will be strong. Then you will go through the DPP series. Okay, so if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the Vijchem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be a part of your success. Okay, so let's continue to our application format. ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తే హాస్టల్ మెస్ ఖర్చుల గురించి. జగనన్న వసతి దీవెన పథకం అనేది హాస్టల్ మెస్ ఖర్చుల వరకు, ఒకవేళ పిల్లలు ఐటీఐ చదివితే ఒక్కొక్క విద్యార్థికి 10,000 రూపాయలు, పాలిటెక్నిక్లో కనుక ఉంటే ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు, డిగ్రీ ఆ పైన చదువుకునే వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వబడుతుంది. మొత్తాన్ని ఏడాదిలో 2 దఫాలుగా ఇవ్వబడుతుంది. ఓకే, ఇది జగనన్న వసతి దీవెన పథకంలో 10,000 ఐటీఐకి, అలాగే పాలిటెక్నిక్ వాళ్ళకి 15,000, అలాగే డిగ్రీ ఆ పైన వాళ్ళకి 20,000. సో దీని కండిషన్స్ ఏంటి అనేది చూద్దాం.
సో ఈ స్కీమ్లో ఒకవేళ ఉండాలంటే, ఈ స్కీమ్లో ఇన్ని డబ్బులు రావాలంటే కండిషన్స్ ఏంటి? ఫస్ట్ మొత్తం ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం 2.5 లక్షల వరకు ఉండాలి. ఒకవేళ 10 ఎకరాల మాగాని లేదా 25 ఎకరాల మెట్ట పొలము రెండూ కలిపి 25 ఎకరాల లోపు ఉన్నా కూడా అర్హులే. ఇవి ఫీజు ఎవరికి ఇస్తారు? కాలేజీ అకౌంట్కి. కాలేజ్ అకౌంట్కి ఫీజు అయితే, ట్యూషన్ ఫీజు అయితే కాలేజ్ అకౌంట్కి, వసతి సొమ్ము తల్లి లేదా తండ్రి సంరక్షణకి ఖాతాకు జమ చేస్తారు. ఓకే, ఇది జగనన్న స్కీమ్స్. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు డేట్ ఎప్పటి వరకు ఉంది మనకు, దానిలోపు మీరు ఏం చేయాలి? సో ఆల్రెడీ జాయిన్ అయిన విద్యార్థులకు ఐటీఐ నుంచి డిప్లొమా తర్వాత డిగ్రీ విద్యార్థుల వరకు రెన్యువల్ చేయించుకోవడానికి డేట్ అయితే 5th జనవరి వరకు ఎక్స్టెండ్ చేయబడింది. కాబట్టి ప్రతి విద్యార్థి, డిగ్రీ వరకు విద్యార్థులు ఇమ్మీడియట్గా కాలేజీకి వెళ్ళి తంబు వేసుకొని డేట్ వాళ్ళ రెన్యువల్ అయితే చేయించుకోవాలి. ఎవరైతే రెన్యువల్ చేయించుకోరో వాళ్ళకి ఈసారి అమౌంట్ అయితే రాదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ని మీరందరూ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, ఎవరైతే ఈ స్కీమ్లో ఆల్రెడీ పొందుతున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కూడా రావాలంటే 5th జనవరి లోపు తంబు వేసి దాన్ని రెన్యూ చేసుకోవాలి. మళ్ళీ 5th జనవరి తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవని క్లియర్గా చెప్పబడింది. కాలేజీ వాళ్ళకు కూడా, కాలేజీ యాజమాన్యానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా ఇవ్వబడ్డాయి 5th జనవరి లోపు అందరి రెన్యువల్ చేయాలని. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా కాలేజీకి చేరుకొని తంబు వేసి ఎక్స్టెండ్ చేసుకోండి. ఇది అప్ టు డిగ్రీ వరకు. తర్వాత పీజీ పిల్లలకు ఏం చేయాలో చెప్తున్నాను, వినండి క్లియర్గా. కొంత చేంజ్ అయితే అయింది పీజీ పిల్లలకి. ఓకే, పీజీ స్టూడెంట్స్ ఎవరైతే 2019-20లో అడ్మిషన్ జరిగిందో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు రెన్యువల్ జరుగుతుంది. దాని రెన్యువల్ కోసం 15th జనవరి వరకు. మళ్ళీ వీళ్ళకి కూడా 15th జనవరి లాస్ట్, దాని తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అసలు లేవు. సో 15th జనవరి లోపే రెన్యువల్ చేయాలని కాలేజీ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. మీరు కూడా వెంటనే కాలేజీకి వెళ్ళి 15th జనవరి లోపు రెన్యువల్ చేయించుకోండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలకి మాత్రం ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలకి మాత్రమే స్కీమ్ వర్తిస్తుంది. ప్రైవేట్ కాలేజీలో పీజీ చదివే పిల్లలకి ఈ స్కీమ్ అయితే వర్తించదు. సో ఇది ఈసారి వచ్చిన చేంజ్. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు తెలియకపోతే తెలుసుకోండి. అలాగే ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో చదువుదామనుకునే పిల్లలకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి ఈసారి జగనన్న వసతి విద్యా దీవెన, వసతి దీవెన 2 పథకాలు అయితే వర్తించవు, వాళ్ళకు డబ్బులు రావు. ఈ స్కీమ్ ఒకటి రెన్యువల్ వరకే. 2019-20లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఈ స్కీమ్ డబ్బులు అయితే వస్తాయి. సో ఇలాంటి విషయాలు మీకు ఇమ్మీడియట్గా తెలియాలంటే ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు సంబంధించిన తెలిసిన రిలేటివ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, మీ ఆఫీస్ కోలీగ్స్కి కానీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. దానివల్ల వాళ్ళకి మేలు చేకూరుతుంది. థ్యాంక్ యూ. సీ యూ.